పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. లూకా శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలచిన వాడు కూర్చుండి వ్యయం గుణించి దాన్ని పూర్తి చేయు సాధనా సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అటుల కాక పునాది వేసిన పిదప నిర్మాణం పూర్తి చేయజాలని ఎడల ఇతడు ఆరంభశూరుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని అందరూ పరిహసించెదరు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మరొకసారి మీకు హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ధ్యానించే అంశం ఆరంభశూరుడివా కార్యసాధకుడివా. ప్రియ సోదరి సోదరులారా, జీవితంలో మనం అనేక పనులను మనం చేస్తూ ఉంటాం. కానీ ప్రారంభించిన ప్రతి పనిని పూర్తి చేస్తున్నామా? ఆరంభిస్తున్నాం కానీ దాన్ని పూర్తి చేస్తున్నామా? ఆరంభిస్తే సరిపోదు, కానీ దాన్ని పూర్తి చేసి కార్యసాధకుడిగా ఉండాలి అని ప్రభు ఈరోజు సువిశేష పఠనం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. నిజమే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఆదిలో పనిని ప్రారంభించాడు. ఈ యొక్క భూమికి ఆకారం లేనప్పుడు, అంధకారం లేనిగా ఉన్నప్పుడు దేవుడు తన మాటతో పనిని ప్రారంభించాడు. వెలుగు కలుగునుగాక అని ఆరంభించిన పని పరిపూర్తి చేశాడు. అలానే తన ప్రియ బిడ్డలమైన మనందరినీ కూడా తనలాగే ఆరంభశూరుడిగా ఉండడం కాకుండా తనలాగే కార్యసాధకుడిగా పనిని పరిపూర్తి చేయమని ప్రభు మనందరినీ ఈరోజు ఆహ్వానిస్తున్నారు. 6 రోజుల్లో సృష్టిని పరిపూర్తి చేసిన ప్రభు మనకు నేర్పిస్తున్న సత్యం, నీవు కార్యసాధకుడిగా ఉండాలి. ప్రారంభించిన ప్రతి పని నీవు పూర్తి చేయాలి. ఏం ప్రారంభించావు? కుటుంబంలో ఒక తండ్రిగా నీ జీవితాన్ని ప్రారంభించావు, తల్లిగా నీ జీవితాన్ని ప్రారంభించావు, కుమారుడిగా నీ జీవితాన్ని ప్రారంభించావు, క్రైస్తవుడిగా క్రీస్తును విశ్వసించే పనిని ప్రారంభించావు. అలా ప్రారంభించిన నీవు కార్యసాధకుడి కావాలి, పనిని పరిపూర్తి చేయాలి. మరి పని పూర్తి చేయాలంటే, కార్యసాధకుడిగా ఉండాలంటే నీలో ఉండాల్సిన 4 లక్షణాలు ఏంటి? మొట్టమొదటి లక్షణం, పని కార్యసాధనగా మారాలంటే ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు నామములో ప్రారంభించిన ప్రతి పని కూడా పరిపూర్తి అవుతుంది. ఒక ఉదాహరణ, మోషే జీవితంను మీరు గమనించండి. మోషే ఇజ్రాయేలు ప్రజలను విడిపించాలని పని ప్రారంభించాడు. ఆ విడుదల పని తనంతట తానుగా చేస్తున్నాడు. మొట్టమొదటగా నిర్గమకాండము 2వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూసినట్లయితే, ఐగుప్తు రాజ్యంలో తన ప్రజలను విడిపించాలి, వారి బానిస కష్టాలను తొలగించాలని మోషే అనుకున్నాడంట. అనుకొని ఒకరోజు అలా ఆ యొక్క కోటలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఐగుప్తుడొక్కడు హెబ్రీయుణ్ణి కొట్టడాన్ని చూశాడు. చూడగానే తన జాతి వారిని హింసించే ఐగుప్తు దేశీయుణ్ణి ఆయన చంపి తన హెబ్రీయుణ్ణి విడిపించాలని ప్రయత్నం చేశాడు. తన జాతి వారిని సొంతంగా విడిపించాలని ప్రయత్నం చేసినప్పుడు మోషే హత్య చేస్తున్నాడు, మరియు పని మధ్యలోనే ఆగిపోతుంది. హత్య చేసిన తర్వాత ఆయన ఆ పనిని ఆపి పారిపోతున్నాడు. విడుదల పని తనంతట తానుగా చేసినప్పుడు మోషే దానిలో విజయవంతం కాలేకపోతున్నాడు. అదే మోషే 3వ అధ్యాయంలో మనం చూస్తున్న అదే మోషేని ప్రభు పిలుస్తున్నాడు. విడుదల పని ఈసారి ప్రభు నుండి ప్రారంభమైంది.
మోషేను అడుగుతున్నాడు, నా ప్రజలను విడిపించుటకు నీవు నాయకుడిగా వెళ్ళుము అని అన్నప్పుడు మోషే ప్రభు నామంలో పనిని మరొకసారి ప్రారంభిస్తున్నాడు. దేవుని నామంలో ఫారో ముందు నిలబడుతున్నాడు. దేవుని నామంలో ఫారోతో అరిష్టాలతో యుద్ధం చేస్తున్నాడు. ఈ దేవుని నామంలో ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చగలుగుతున్నాడు. దేవుని నామములో ఇజ్రాయేలు ప్రజలను విడిపిస్తున్నాడు. దేవుని నామంలో పని ప్రారంభించాడు కనుక ఇజ్రాయేలు ప్రజలను మోషే విడిపించగలుగుతున్నాడు. మోషే జీవితమే మనకు చెప్తుంది ప్రియ సోదరి సోదరులారా, మనంతట మనం పనిని చేస్తే, ఏ పనిని చేసినా కానీ అది పరిపూర్తి అవ్వదు, విజయవంతం కాదు. కానీ దేవుని నామములో పనిని ప్రారంభిస్తే, దేవునితో కలిసి పని చేస్తే ఆ పని విజయవంతం అవుతుంది. అందుకే ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 1వ అధ్యాయము 6వ వచనం చెప్తుంది, నీలో పనిని ప్రారంభించిన దేవుడు పనిని సంపూర్తి చేస్తాడు. మరి విశ్వాస పని దేవుడు నీలో ఆరంభించాడు. పరిపూర్తి చేయబడాలంటే ప్రభుపై నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం నీకుందా? లూకా శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఇంకొక ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం. పేతురు జీవితం. రాత్రంతయు పేతురు పని చేస్తూ ఉన్నాడు, చేపలను పడుతూ ఉన్నాడు. దేవునితో ఉండి పట్టలేదు, దేవుడు లేకుండా పని చేస్తున్నాడు. యేసుప్రభు తన జీవితంలో పడవలో లేనప్పుడు రాత్రంతయు పని చేసిన ఒక్క చేప కూడా పడలేదంట. కానీ ఉదయాన్నే ప్రభు ఆయన జీవితంలోకి వస్తున్నాడు. ఉదయాన్నే ఆయన పడవలో కాలు పెడుతున్నాడు. అప్పుడు చేస్తున్నాడు అదే పనిని పేతురు మరొకసారి చేపలు పడుతున్నాడు. యేసు ఆజ్ఞ మీద, యేసు మాట ప్రకారం వల వేయగా వల చినుగునన్ని చేపలు పడుతున్నాయి. అనగా ప్రభుతో పనిచేస్తే, ప్రభువులో పనిచేస్తే, ప్రభు నామంలో మనం పనిచేస్తే పని విజయవంతం అవుతుంది. నువ్వు కార్య సాధకుడివి అవుతావు. నీ పని కార్యరూపం దాల్చాలంటే, పని పూర్తి కావాలంటే నీకు ఉండాల్సిన మొదటి లక్షణం ప్రభు నామములో నీవు పని చేయాలి. మరి నీవు చేస్తున్నావా? నీ ప్రతి పని నీవు ప్రారంభించేటప్పుడు దేవుని స్మరణ చేస్తున్నావా? మన పూర్వీకుల విషయం చూడండి. మన పూర్వీకులు చాలామంది ఏ పని చేసినా త్రిత్వైక దేవుని నామములో పితా, పుత్ర, పవిత్ర ఆత్మ అని ప్రారంభించారు. అలా ప్రారంభించిన ప్రతి పని విజయవంతమైంది. మరి నీవు ప్రారంభిస్తున్న పనిలో త్రిత్వైక దేవుణ్ణి స్మరిస్తున్నావా? విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రభువుకు పూజను అర్పించాలి. అదేవిధంగా నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా విజయవంతం కావాలంటే దేవుని నామంలో ప్రారంభించాలి. ఇది మొదటిది. కార్యరూపం దాల్చాలంటే, కార్యదక్షకుడిగా అవ్వాలంటే, కార్య సాధకుడిగా నువ్వు ఉండాలంటే నీకు ఉండాల్సిన మొదటి లక్షణం ప్రభు నామంలో పని ప్రారంభించాలి. రెండవ లక్షణం ఏంటంటే, పట్టుదలతో చేస్తే పని పూర్తి అవుతుంది. ఆరంభించిన పనిని కార్యదక్షకుడిగా, కార్యసాధకుడిగా నీవు పరిపూర్తి చేయాలంటే పట్టుదల కలిగి జీవించాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక మంచి ఉదాహరణను దేవుడు చూపిస్తున్నాడు. నోవా ప్రారంభించిన పని ఏమిటి? ఓడను నిర్మించడం అనే పని. దేవుని ఆజ్ఞ మీద, దేవుని నామంలో ఓడ నిర్మించడం అనే పనిని ప్రారంభించాడు. మీరు గమనించినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయంలో ఓడ యొక్క కొలతలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 ఎత్తుగల ఓడ. ఇంత పెద్ద ఓడ నిర్మించేటప్పుడు నోవాను చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిరాశపరచి ఉండవచ్చు, నవ్వి ఉండవచ్చు. అయినా పట్టుదల గలవాడు కాబట్టి నోవా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది ఎన్నో మాటలన్నా, నవ్వినా సరే పట్టుదలతో ఓడ నిర్మించాడు. పట్టుదలతో ఓడ నిర్మాణం అనే పనిని పరిపూర్తి చేశాడు. అందుకే ఆ పట్టుదల ఆయన్ను, ఆయన కుటుంబాన్ని రక్షిస్తుంది. మన జీవితంలో కూడా ప్రారంభించిన పని పరిపూర్తి కలగాలంటే పట్టుదల ఉండాలి. పట్టుదలతో పట్టు విడువని విక్రమార్కుడిలాగా నీవు శ్రమించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది నీ పనిని చూసి నవ్వినా నువ్వు మాత్రం తప్పకుండా పట్టుదల కలిగి జీవించాలి.
అందుకే గలతీయులకు రాయబడిన లేఖ 6వ అధ్యాయము 9వ వచనం చెప్తుంది, సత్కార్యములు చేయుట నీవు విసుగు చెందరాదు, నిరాశ చెందకుడు, పట్టుదలతో శ్రమించుడు, మన కృషి ఫలితంగా మనకు తప్పకుండా విజయం కలుగుతుంది అని రాయబడి ఉంది. అనగా సత్కార్యములు చేయు అను పనిలో ఎప్పుడు కూడా అలసిపోవద్దు. మంచి పని చేయటంలో అలసిపోవద్దు. మంచి పనిని నీవు నీ విశ్వాసమును ఆరంభించినప్పుడు ప్రారంభించావు. అది పరిపూర్తి చేయబడాలంటే ఎంతమంది నవ్వినా, చూసి ఏడ్చినా, శ్రమలకు గురైనా ఆ పనిని నువ్వు పట్టుదలతో చేయగలగాలి. యేసు జీవితంలో కూడా మీరు చూడండి, ప్రపంచాన్ని రక్షించాలనే పని ఆయన ప్రారంభించడమే కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా, అడ్డు వచ్చినా అన్నిటికీ పట్టుదల కలిగి ఆయన ఓర్చుకొని పట్టుదలతో కల్వరి కొండ చేరాడు. మనందరి కోసం ప్రాణాలు విడిచాడు. తన రక్తాన్ని పణంగా పెట్టి మనందరినీ రక్షించాడు. కాబట్టి ఈ అన్ని ఉదాహరణలు, నోవా ఉదాహరణ ద్వారా, యేసు ఉదాహరణ ద్వారా ప్రభు నేర్పిస్తున్న సత్యం, పట్టుదలతో పనిని చేయండి. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 13వ వచనం చెప్తుంది, కట్టకడ వరకు నిలకడగా ఉన్నవాడే రక్షించబడతాడు. విశ్వాసం నీలో ప్రారంభించబడింది. పట్టుదలతో దాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ప్రార్థన ద్వారా అభివృద్ధి పరచుకోవాలి. దివ్య వాక్కు ద్వారా అభివృద్ధి పరచుకోవాలి. అదేవిధంగా మన జీవితం పట్టుదలతో ప్రభు వైపు చూడాలి. ఇవన్నీ చేసినప్పుడు కట్టకడ వరకు పట్టుదల కలిగి ఉంటే పని పరిపూర్తి అవుతుంది. మనం కార్యసాధకుడిగా కావాలంటే మొట్టమొదటిగా ప్రభు నామంలో ప్రారంభించాలి పని. రెండవదిగా పట్టుదల కలిగి జీవించాలి. మూడవదిగా ప్రణాళిక వేసి పనిని ఆరంభించాలి, పనిని చేయాలి. ఆరంభించిన పని పరిపూర్తి కావాలంటే ప్రణాళిక కలిగి జీవించాలి. లూకా శుభవార్త 14వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు అంటున్నాడు, గోపురం కట్టాలంటే ఆ గోపురానికి ఎంత ఖర్చు అవుతుంది, గోపురం నిర్మించబడాలంటే ఎంతమంది కూలీలు పనిచేయాలి, గోపురం నిర్మించబడాలంటే ఎంత సమయం తీసుకోవాలి, అన్నిటినీ గురించి ఎన్ని వనరులు కావాలి, అన్నిటినీ గురించి నీకు అవగాహన ఉండాలి. ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక లేకుండా చేస్తే పని ఆగిపోతుంది. అందుకే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది, జాగ్రత్తగా నువ్వు ఆలోచించి పని చేసినచో నీకు చాలా లాభం కలుగును, త్వరపడి పని చేసినచో ఫలితం ఉండదు. జాగ్రత్తగా నువ్వు పని చేయాలి. జాగ్రత్తగా పని చేయడం అంటే ప్రణాళిక వేసుకోవాలి. ఒక పనిలో ఎంత ఖర్చు అవుతుంది, ఒక పని పరిపూర్తి చేయడానికి ఎంతమంది కూలీలు కావాలి అనే ఒక ప్రణాళిక నీలో ఉండాలి. అలానే విశ్వాసంలో అనే పనిలో నువ్వు ఎదగాలంటే ప్రణాళిక ఉండాలి. ఏ ప్రణాళిక? విశ్వాసంలో ఎదగడానికి రోజుకి ఎంత సమయం దేవునితో నీవు గడపాలి, ఎంత సమయం ప్రార్థన చేయాలి, ఎంతగా నీవు దివ్య వాక్యాన్ని పఠించాలి అని ఒక ప్రణాళిక నువ్వు వేసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితానికి, ఆధ్యాత్మిక పని పరిపూర్తి చేయడానికి, పరలోకం సంపాదించుకోవడానికి, పరలోక పని నీవు పనిలో అభివృద్ధి చెందాలంటే ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేని జీవితం ఏంటంట, మనకు విలువ లేని జీవితంగా ఎంచబడుతుంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు ప్రణాళిక వేసుకుంటున్నావా? ఇక 4వది, కష్టపడి పని చేస్తే కార్యసాధకుడివి అవుతావు. దేవుని నామంలో పని ప్రారంభిస్తే కార్యసాధకుడి అవుతావు. పట్టుదల కలిగి ఉంటే కార్యసాధకుడి అవుతావు. అదేవిధంగా నీవు ప్రణాళిక వేసుకుంటే కార్యసాధకుడి అవుతావు. చివరిగా కష్టపడి పని చేయాలి.
దేవుని నామములో ప్రారంభించావు, అదేవిధంగా పట్టుదల కలిగి ఉన్నావు, అదేవిధంగా ప్రణాళిక వేసుకున్నావు. ఇక చివరిగా చేయాల్సింది ప్రణాళికను అనుసరించి కష్టపడి పని చేయాలి. కష్టే ఫలి అని ఒక సామెత ఉంది. కష్టపడి పని చేస్తే మనకు ఏ పనిలో అయినా విజయవంతం అవుతుంది. మీరు చూడండి, పౌలు తన జీవితంలో విజయవంతం అవడానికి కారణం ఏంటంటే తన సువార్త పరిచర్యలో కష్టపడి పనిచేశాడు. ఆయన యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే స్వయంగా గుడారాలు బట్టనేసి, స్వయంగా గుడారాలను తయారు చేసి దానితో డబ్బు సంపాదించుకున్నాడు, పొట్టను పోషించుకున్నాడు. అలానే అదే డబ్బును యేసుక్రీస్తు ప్రభువు కొరకు సువార్త ప్రయాణాలు చేయడానికి ఉపయోగించి దైవరాజ్యమును స్థాపించాడు. ఇంత కష్టపడ్డాడు కాబట్టే అనేక సంఘాలను ఆయన పైకి లేపుతున్నాడు. నీ కుటుంబం పైకి లేపబడాలంటే ప్రియ సోదరి సోదరుడా, నీ కుటుంబ పనులన్నీ కూడా పరిపూర్తి కావాలంటే కష్టపడి పని చేయాలి. నీ కుటుంబంలో దైవరాజ్యం స్థాపించాలంటే కష్టపడాలి. తండ్రిగా నువ్వు చేయాల్సిన పనిని నువ్వు కష్టపడి పని చేసినప్పుడు నీ జీవితంలో నీవు దైవరాజ్యాన్ని కుటుంబంలో స్థాపించగలుగుతావు. తల్లిగా నీ పని నువ్వు చేసినప్పుడు, తల్లిగా నీవు ఇతరులకు ప్రేమను పంచినప్పుడు నీవు దైవరాజ్యాన్ని స్థాపిస్తావు. కుమారుడిగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసినప్పుడు తప్పకుండా దైవరాజ్యం అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి పని చేయడం ద్వారా, కష్టపడడం ద్వారా మనము కార్యసాధకులుగా అవుతాం. అందుకే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చెప్తుంది, సోమరి నువ్వు చీమలను చూసి నేర్చుకో. చీమలు ఎంత కష్టపడుతున్నాయి, వాటి జీవితం మనకు నేర్పిస్తున్న సత్యం కష్టపడు. మనం చూస్తున్నాం, యేసు ప్రభు కూడా ఒక చక్కటి ఉదాహరణ తెలియజేశాడు. ఒక రాజు తనకున్న 3 సేవకులను పిలిచి తనకున్న దాన్ని ఒకరికి తలా ఒక నాణెమును ఇచ్చి దానితో అభివృద్ధి పరచమన్నాడు. ఒకడు పనిచేశాడు, 10 నాణాలు సంపాదించాడు. ఇంకొకడు పనిచేసి 5 నాణాలు సంపాదించాడు. కానీ 3వ వ్యక్తి మాత్రం ఇచ్చిన ఒక్క నాణాన్ని ఆయన పని చేయకుండా సోమరితనంతో దాన్ని పాతిపెట్టి, భూమిలో పాతపెట్టి అలానే యజమానుడికి, రాజుకి సమర్పిస్తున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ యజమానుడు అంటున్నాడు, నువ్వు పని చేయవలసి ఉండే కదా, ఎందుకు చేయలేదు అని ఆ యొక్క సేవకుడిని శిక్షిస్తున్నాడు. నిజమే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు పని చేయుటకు నీకు సమయం ఇచ్చాడు, పని చేయుటకు శక్తిని ఇచ్చాడు, పనిలో ఎదుగుటకు వనరులను ఇచ్చాడు, కార్యసాధకుడిగా ఉండటానికి సర్వాన్ని సమకూర్చాడు. కానీ నీవు సోమరితనంతో పని చేయకపోతే కార్యసాధకుడివి కాలేవు. విశ్వాసంలో నువ్వు కార్యసాధకుడి కావాలంటే కష్టపడాలి. ప్రభు వైపు చూసి కష్టపడాలి, విశ్వాస క్రియలు చేసి కష్టపడాలి, మంచి పనులు చేసి కష్టపడాలి. అలా చేసినప్పుడు తప్పకుండా మన జీవితం కార్యసాధకుడిగా ఎంచబడుతుంది. కాబట్టి నువ్వు ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో ప్రియ బిడ్డ. ఎన్నో పనులు ఆరంభిస్తున్నావు, వాటిని పరిపూర్తి చేస్తున్నావా? పరిపూర్తి చేయాలంటే ప్రభు నామములో నీవు పనిని ఆరంభించాలి, ప్రభుతో పని చేయాలి. 2వదిగా పట్టుదల కలిగి పని చేయాలి. 3వదిగా ప్రణాళికతో పని చేయాలి. 4వదిగా కష్టపడి పని చేయాలి. ఈ 4 క్రియలు చేసినప్పుడు నీ జీవితంలో నీవు కార్యసాధకుడి అవుతావు. నీ ద్వారా ప్రభు అనేక పనులను ఈ లోకంలో పరిపూర్తి చేస్తారు. కాబట్టి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవుని దీవెనలు కోరుకుంటూ, దేవా మమ్మందరినీ కూడా దీవించమని దేవుని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి, ప్రభువా ప్రతి పనిని పరిపూర్తి చేయండి. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనంలో నీవు చేసే ప్రతి కార్యమును నేను విజయవంతం చేస్తాను అనే వాగ్దానం ఇచ్చావు. ఎన్నో పనులు మేము చేస్తున్నాం తండ్రి, వాటన్నిటిని దీవించడని దేవుని మొరపెట్టుకుందాం, ప్రార్థించుదాము. మహాకృపకు పాత్రుడవైన సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రభువా, జీవితంలో అనేక పనులు చేస్తున్నాం. ప్రతి పని కూడా అది పరిపూర్తి కావాలంటే, ఆరంభించడమే కాదు కార్యసాధకుడిగా ఉండాలంటే ఏం చేయాలో ఈరోజు మాకు నేర్పించారు. దాన్ని బట్టి స్తోత్రం. నీలో ప్రారంభిస్తే పని పరిపూర్తి అవుతుంది. అలా నీలో పని ప్రారంభించే గొప్ప కృపను మా అందరికీ దయచేయండి తండ్రి. పట్టుదల కలిగి ఏ విధంగా అయితే ఆ యొక్క నోవా
పట్టుదల కలిగి తన ఓడను నిర్మించుకున్నాడో మా కుటుంబాన్ని కూడా మేము నిర్మించుకుంటకు పట్టుదల కలిగి జీవించే గొప్ప కృపను దయచేయండి. ప్రణాళికలు వేసుకొని పనిచేసే గొప్ప శక్తిని దయచేయండి. ప్రభువా, కష్టపడి పని పూర్తి చేసే గొప్ప వరాన్ని దయచేయండి. విశ్వాసం అనే పని మాలో ప్రభువా నీవు ప్రారంభించావు. ఆ విశ్వాసము ఎదుగుటకు ప్రభువా పట్టుదలతో నీ వైపు చూడాలి, పట్టుదలతో మేము జీవించాలి. ప్రభువా కష్టపడి పని చేయాలి, ప్రణాళికలు వేసుకొని ప్రార్థన చేస్తూ, దివ్య గ్రంథ పఠనం చేస్తూ, దివ్య సంస్కారాల్లో పాల్గొంటూ ప్రభువా పరలోక ప్రయాణ పని, విశ్వాస పని పరిపూర్తి చేసే గొప్ప శక్తిని మాకు దయచేయండి. కడ వరకు నిలిచిన వాడు రక్షించబడుతున్నాడు అంటున్నావు. మేము చివరి వరకు నిలిచి ఉండే గొప్ప శక్తిని దయచేయమని వేడుచున్నాం. మాలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేయండి. దివ్యవాణి వీక్షకులందరినీ కూడా దీవించండి. వారు ప్రారంభించబడిన ప్రతి పని, గృహ నిర్మాణ పనులు, అదేవిధంగా విశ్వాస పనిని పరిపూర్తి చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.